మంచి ర్యాంక్ రావడంతో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈరోజు మా పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉన్నారు. నాతో మా ఫ్రెండ్స్ కూడా కంగ్రాట్స్ అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా. నేను స్కూల్కి 6th వచ్చిన. సార్స్ అందరు బాగా సపోర్ట్ చేసిండ్రు నాకు. స్టడీ విషయంలోనే కాకుండా స్పోర్ట్స్ విషయంలో కూడా మస్తు సపోర్ట్ చేసిండ్రు మా సార్స్. రిజల్ట్స్ అంతా మేము రీచ్ కాకపోయినా మంచి రిజల్ట్సే వచ్చినాయి. మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేసి మంచిగా మాకు అన్ని విధాలుగా బాగుండి మంచినందుకు టీచర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే మాకు మంచి ఏది జరిగినా వీడీసీ సభ్యులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. రావడానికి గల కారణం మా శంకర్ అండ్ మా టీచర్స్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంత మంచి మార్క్స్ వచ్చినందుకు గుర్తించి సన్మానం చేసినందుకు వీడీసీ అందరికీ. నేను ఇలాగే చదువుకొని మా పేరెంట్స్ పరువు నిలబెడతానని అనుకుంటున్నాను. ముందుగా హెడ్ మాస్టర్ సార్కి మరియు మా టీచర్స్ అందరికీ థ్యాంక్ యూ. మేము ఇంత మంచి మార్క్స్ సాధించడానికి కారణమైన టీచర్స్కి, మా పేరెంట్స్కి కూడా థ్యాంక్ యూ. ఇంత మంచి ప్రోగ్రామ్ అందరి కోసం అరేంజ్ చేసిన వీడీసీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ. వాళ్ళ నమ్మకం మేము ఫ్యూచర్లో నిలబెడతాం. స్థాయిలో 5వ ర్యాంకు. సో అందుకు మరొకసారి వైశాలికి అభినందనలు. ఆ విధంగా వై గ్రీష్మిక 577 మార్కులతో ఈ పాఠశాలలో 3rd ర్యాంక్ సాధించింది. అదేవిధంగా 576 మార్కులతో 4th ర్యాంక్ సాధించింది ఎస్డి సరయు. అదేవిధంగా 571 మార్కులతో ఎం నేహ, బి స్నేహిత ఇద్దరు కూడా ఒకే మార్కులతో ఉన్నారు. నెక్స్ట్ చింత శ్రీవిద్య 570 మార్కులు, జి హన్సిక 570 మార్కులు, ఎస్డి యాసిర్ 570 మార్కులు. ముగ్గురు విద్యార్థులకు 570 మార్కులు వచ్చాయి. ఇక 569 మార్కులు ముగ్గురు విద్యార్థులు సాధించారు. టి శ్రీరామ్, కె కీర్తన తెలుగు మీడియం నుంచి 1st ర్యాంక్. ఆమె ఎం అక్షయ 569 మార్కులు. కేవలం 8 మంది మాత్రమే 500కు తక్కువ మార్కులు ఉన్నాయి. మిగతా అందరి కూడా 500 పైనే మార్కులు సాధించారు. అందుకు మనం డొంకేశ్వర మండలం అయిన తర్వాత సాధించినటువంటి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఈ 2024-25 విద్యా సంవత్సరం డొంకేశ్వర్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. అందులో పనిచేస్తున్నటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మిగతా ఉపాధ్యాయులందరికీ కూడా ఎంతో గర్వ. అన్నింటిలో తానే ప్రథమ స్థానంలో నిలిచి అటు విద్యార్థుల, ఇటు ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల, వీడీసీ అందరి మన్ననలను పొందుతూ వచ్చినటువంటి టి రక్షిత మరొకసారి ఎవరి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అత్యధికంగా 586 మార్కులు సాధించి పాఠశాల యొక్క చరిత్రను జిల్లా స్థాయికి తీసుకెళ్లినందుకు ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా మరొకసారి అభినందిద్దాం. ఆ తర్వాత 582 మార్కులతో మన పాఠశాలలో 2వ ర్యాంక్ సాధించినటువంటి దడిగ వైశాలి. గతంలో వీళ్ళక్క ఇదే పాఠశాలలో చదివినటువంటి శ్రీవల్లి. ఆమె ఇప్పుడు బాసర ట్రిపుల్-ఐటీలో బీటెక్ చదువుతోంది. పెద్దలు, మండల విద్యాశాఖ అధికారి గారు మరియు మన గ్రామ వీడీసీ సభ్యులు మహిపాల్ రెడ్డి గారు మరియు సుమన్ గారు మరియు గ్రామస్తులు, గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు, నా ప్రియమైనటువంటి విద్యార్థులారా, ఈరోజు ఇంత గొప్ప సందర్భం మనం ఏర్పాటు చేసుకుంటామంటే దానికి ప్రధానమైన కారణం విద్యార్థులే. నేనంతా మీరే, మై డియర్ చిల్డ్రన్. అండ్ ఈ సభను ఏర్పాటు చేసినందుకు ముందుగా వీటీసీ వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా చూసినా ఎక్కడో అక్కడ జరుగుతున్నాయి ఇలాంటి అభినందన సభలు. మన మండలంలోనైతే మొట్టమొదటి సభ, ఇంతకుముందు మన సార్ చెప్పినట్టు. అందుకే వారు నిజంగా ఇంత ఇనిషియేట్ తీసుకొని ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేశారు. సో అంటే ఈ యొక్క ప్రోగ్రామే కాకుండా మా పాఠశాల విజయాల వెనుక ఈ వీడీసీ పాత్ర ఎంతో ఉన్నది. ఇది చెప్పడానికి ఏమాత్రం మనకు అనుమానం లేదు. ప్రతి ఒక్క సందర్భంలో మన గ్రామ వీడీసీ ప్రోత్సాహం వల్లనే మన స్కూల్ ఇంత అభివృద్ధి పథంలో పయనిస్తుందని నేను చెప్పాలనుకున్నాను. ఎందుకంటే ఏ ఒక్కరి కృషి వల్లనో ఏది కూడా సాధ్యం కాదు.
అందుకే ప్రతి ఒక్కరి కూడా సమిష్టి కృషి ఉన్నది కాబట్టి మనం ఈరోజు ఇంత ఘనంగా ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. సో ముందుగా మన జిల్లా స్థాయిలో 586 మార్కులు అనేది ఒక చరిత్ర సృష్టించింది మనం స్కూల్. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేదు, అంటే మార్కులు లేని కాలం, మార్కులు లేకుండా జీపీఎలు ఇచ్చేవారు మొన్నటి వరకు. అంతకుముందు మార్కులు ఇచ్చేటప్పుడు కూడా నాకు తెలిసి నేను 22 సంవత్సరాల సర్వీస్లో నేను ఎప్పుడు చూడలే 586 మార్కులు అనేది. నేను చూసిన హైయెస్ట్ మార్క్స్ 574 కామారెడ్డి సైడ్ ఉన్నప్పుడు వచ్చినాయి. నా సర్వీస్లోనే మొట్టమొదటి హైయెస్ట్ మార్క్స్ ఇక్కడ మన రక్షిత సాధించింది, ఒక చరిత్ర సృష్టించింది. అండ్ ఇది ఎక్కడ కూడా లేనటువంటి ఫలితం. కాబట్టి దీనికి మనకు జిల్లా వ్యాప్తంగా ఎంతోమంది అప్రిషియేషన్స్ తెలియజేస్తున్నారు. మరి ఆ సందర్భంగా రక్షితకు మరి వాళ్ళు ప్రోత్సహించినటువంటి వాళ్ళ అమ్మగారికి అండ్ రక్షిత సబ్జెక్ట్ టీచర్స్ అందరికీ మరి మంచి గైడెన్స్ ఇచ్చినట్టు నేను కూడా చెప్పుకుంటున్నా. అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఫస్ట్ డే నుంచి మీ యాక్టివిటీస్ స్టార్ట్ కావాలి స్టడీస్లో. అప్పుడు మాత్రమే మీరు ఖచ్చితంగా ఫలితాలు సాధించగలుగుతారు. ఎందుకు నేను చెప్తున్నానంటే మన స్కూల్లో నేను జూన్ 12 నాడు స్కూల్ స్టార్ట్ అయింది. జూన్ 12 నాడు ఒక ప్లాన్ ఉంటుంది. ఏదో పరీక్షలు వస్తున్నాయి కదా మనం ఒక ప్లాన్ చేద్దాం కదా అంటే కుదరదు. స్టూడెంట్స్ వింటున్నారు, మొదటి రోజు నుంచి ఒక పక్కా ప్లాన్ ఉంటుంది మన స్కూల్లో. ఆ ప్లాన్ని సమర్థవంతంగా అమలు చేసేటువంటి టీచర్స్ ఉన్నారు మన దగ్గర. ఒక అద్భుతమైన నైపుణ్యం కలిగిన టీచర్స్ కూడా ఉన్నారు. కాబట్టి నేను ఆ ప్లాన్ని అమలు చేయగలుగుతున్నాను ఇక్కడ. కాబట్టి ఆ ప్లాన్ ప్రకారం పర్ఫెక్ట్గా అది రీచ్ అవుతున్నారు స్టూడెంట్స్. ఆ డౌట్స్ కూడా క్లియర్ చేసుకుంటున్నారు. మరి ఆ టీచర్స్ కూడా ఈ సందర్భంగా నేను ఎంతో మెచ్చుకోదగ్గటువంటి సందర్భం. ఎందుకంటే నేను ఏం చెప్పినా కూడా కాదనకుండా నేను ఇప్పుడు సపరేట్ బ్యాచ్ ఒకటి చేశాను. నేను ఒక 15 మంది పిల్లలతో లక్షలు పెడుతున్నారు. మరి ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్ పైన పేరెంట్స్కి నమ్మకం లేకుండా పోతుంది? ఏం చేయాలి మనం అనేది మనసులో చాలా బలమైన కోరిక. నేను సర్వీస్లోకి వచ్చినప్పటి నుంచి కూడా దాని మీదనే దృష్టి పెడుతున్నాను. అంటే నార్మల్గా హెడ్ మాస్టర్ రాకముందు టీచర్ ఉన్నప్పుడు కూడా మా తోటి సహా టీచర్లకు చెప్పేవాడిని నేను, ఎందుకు పేద విద్యార్థులు లేకుండా పాఠశాల ఎందుకు అసలు గవర్నమెంట్ స్కూల్ అంటే ఖచ్చితంగా రప్పించేసేయండి. అవసరమైతే మనం ఇంటికి తిరుగుదాం, చేద్దాం, ప్రతి స్కూల్ పేరెంట్కి ఎక్స్ప్లెయిన్ చేద్దాం గవర్నమెంట్ స్కూల్ అంటే ఎలా ఉంటుంది, సౌకర్యాలు ఎలా ఉంటాయి, టీచర్స్ ఎలా ఉంటారు, బోధన పద్ధతులు ఎట్లా ఉంటాయి, ఇక్కడ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి. మామూలుగా చెప్పడం కాదు, చేసి చూపిద్దాం. నమ్మాలి. మనం చెప్తున్నామంటే ఏదో నోటి మాటకి చెప్తున్నారు టీచర్స్ అని పేరెంట్స్ అనుకోవద్దు. వచ్చి చూడాలి, విజిట్ చేయాలి ఒకసారి. అందుకే ట్విన్నింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఇక్కడ చుట్టుపక్కల ప్రైమరీ స్కూల్స్ అన్నింటినీ కలిపి మా ఎంఈఓ సార్ గారు ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసేది. 5th క్లాస్ అయిపోయిన పిల్లలందరూ మా 6th క్లాస్ జాయిన్ కావాలని చెప్పేసి ఆ పిల్లలందరినీ ఒకసారి విజిట్ చేయించినాం. మా స్కూల్లో ఏమేమి ఉన్నాయని చెప్పేసి కంప్యూటర్ ల్యాబు, అండ్ సైన్స్ ల్యాబు, డిజిటల్ టీవీలు, స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఉంటాయి. అండ్ స్పోర్ట్స్లో మేము ఏం చేస్తాం, స్పోర్ట్స్ ఐటమ్స్ ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎందుకంటే పేరెంట్స్కి ఒక మోటివేషన్ రావాలి. గవర్నమెంట్ స్కూల్ అంటే పేద విద్యార్థులు చదువుకునే పాఠశాల కాదు. గవర్నమెంట్ స్కూల్ అంటే ఇస్ ద మోస్ట్ రిచెస్ట్ స్కూల్ అనే ఒక పేరు రావాలి. ప్రతి ఒక్క పేరెంట్ కూడా మోటివేట్ అయ్యి ప్రైవేట్ స్కూల్లో ఏం లేదు, ఉన్నంత గవర్నమెంట్ స్కూల్లోనే ఒక అద్భుతమైన టీచర్స్ ఉన్నారు. మరి వాళ్ళ దగ్గర మనం పంపిస్తే మా పిల్లలు ఒక ఆనిముత్యాలుగా తయారవుతారని చెప్పేసి పేరెంట్స్ గట్టిగా నమ్మినప్పుడే ప్రభుత్వ పాఠశాల బాగుపడుతుంది. నేను చెప్పేది మన వెంకటేశ్వర పాఠశాల గురించి మాత్రం కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ స్కూళ్ళ పరిస్థితి రావాలి. వచ్చినప్పుడే మన భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు కూడా బాగుండాలి. ఎందుకంటే ఈ నాకు పిల్లలే రేపటి పౌరులు. హైయెస్ట్ మార్కు 550 కూడా దాటదు చాలా స్కూళ్ళలో. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ మొత్తం మీద దాదాపు ఒక 200-300 స్కూళ్ళల్లో 550 దాటది. అలాంటిది మన దగ్గర 550 దాటిన వాళ్ళు 30 మంది ఉన్నారు. 500 దాటిన వాళ్ళు 66 మంది ఉన్నారు ఏకంగా. కొన్ని స్కూళ్ళలో 500 దాటిన వాళ్ళ బోర్డులు వేయించుకుంటారు, ఫ్లెక్సీలు. 500 దాటిన వాళ్ళవి బోర్డులో ఫ్లెక్సీలు వేయించుకుంటారు. వాళ్ళని చూస్తే కొంచెం నాకు అనిపించింది, 500 దాటిన వాళ్ళే కూడా ఫ్లెక్సీలు వేసుకుంటారు. మనం 560 దాటిన వాళ్ళే వేస్తాం మనం ఫ్లెక్సీలలో. అట్లా 500 దాటిన ఫ్లెక్సీ వేపిస్తే మనకి మొత్తం గోడలు కాదు, ఊళ్ళో గోడలు కూడా సరిపోవు. మరి నేను ముందే చెప్పిన పిల్లలకి మనకి ఎక్కడ గోడలు అన్నీ నిండిపోవాలి ఈ ఫోటోలతోని, అట్లా మార్కులు తెచ్చుకోవాలని చెప్పేసి పిల్లలకి సూచించిన. సో మరి నా సూచనలను ఖచ్చితంగా పాటించారు. దీని వెనుక విద్యార్థుల కృషి చాలా ఉన్నది. పిల్లలు మరి మీ తల్లిదండ్రులు కూడా
మిమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేశారు. అసలు మామూలు ఎంకరేజ్మెంట్ కాదు, ఎందుకంటే పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ లేకుండా కూడా ఏం సాధ్యం కాదు. రెండు లాభాలు ఏంటంటే, ఫస్ట్ వీళ్ళని ఈ బ్రైట్నెస్ పిల్లలు ఇంకా పై స్థాయికి తీసుకెళ్ళడం. ఎవరైతే వెనుకబడ్డ పిల్లలు ఆ మిగతా క్లాసులో ఉంటారో వాళ్ళకు సపరేట్గా వాళ్ళకు కావాల్సినంత సమాచారాన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఇంకా అంటే ఫెయిల్ అనేటువంటి ఒక కోణం నుంచి బయట పెట్టి వాళ్ళలో ఉన్నటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని, నాకు ఏం రాదు, నాకు చదవడం రాదు, రాయడం రాదు, నేను ఫెయిల్ అయితేనేమనే భయంలో ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు. వాళ్ళను మోటివేషన్గా తీసుకొచ్చి వాళ్ళని ఇంకా అత్యధిక మార్పులు సాధించేటట్టు చేసినటువంటి ఒక మంచి ప్రోగ్రామ్ అని చెప్పి అనుకుని ఆ రకంగా గ్రాడ్యుయేషన్ తప్పితే కొంతమంది వేరే విధంగా అర్థం చేసుకోవాలి. కొంతమంది పిల్లలు ఏంటి తీసుకొని వాళ్ళకే చెప్తున్నారేమో అనేటువంటి ఒక అభిప్రాయం ఉండేది. కానీ ఈ సందర్భంగా నేను చెప్తున్నా, అది తప్పు అభిప్రాయం. కొంతమంది పిల్లలే తీసుకుంటాను కాదు, ఎందుకంటే మిగతా పిల్లలు కూడా లాభపడాలి, వాళ్ళకి హయ్యెస్ట్ రేంజ్లో చెప్తే అర్థం చేసుకోలేదు. కాబట్టి ఆ రకంగా ప్లాన్ చేసాం మనం. సో మన ప్లాన్ సక్సెస్ అయింది 100%గా. ఆ సక్సెస్ వెనకాల ఉన్నటువంటి మా టీచర్స్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఎందుకంటే ఇంత మంచి అద్భుతమైన ఫలితాలు ఒక్కొక్క స్కూల్లో మనం చూసినట్లయితే 550 మార్కులు ఉండదు. స్టార్ బ్యాచ్ అని చెప్పేసి ఒక బ్యాచ్ ఫామ్ చేస్తున్నాను. ఆ స్టార్ బ్యాచ్ అనేది నార్మల్గా ప్రైవేట్ స్కూళ్ళలో చేస్తున్నారు, గవర్నమెంట్ స్కూల్లో రిస్క్ తీసుకోవాలి. నేనేం చేస్తున్నాను అంటే నా పర్యవేక్షణ ఉండాలి ఖచ్చితంగా. అంటే పరీక్షలకు 2 నెలల ముందు ఒక బ్యాచ్ ఏర్పాటు చేసి ఆ బ్యాచ్కి సపరేట్గా సిలబస్ ఇచ్చి మీరు, ఎందుకంటే అందరినీ ఆ బ్యాచ్లో తీసుకుంటే మళ్ళీ అందులో అల్లరేసే పిల్లలు ఉంటారు, డిస్టర్బ్ చేసే పిల్లలు ఉంటారు, వాళ్ళ వీళ్ళు డిస్టర్బ్ అవ్వచ్చు. సో అలాంటి పరిస్థితి తలెత్తకుండా కొంచెం బ్రైట్నెస్ ఉన్న పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని ఇంకా బాగా వాళ్ళకు విద్య అనిపిస్తే ఫ్యూచర్లో ఇంకా బాగా షైన్ అవుతామని చెప్పి షైనింగ్ స్టార్ అని ఒక పేరు పెట్టిన బ్యాచ్ పెట్టేసి ఆ బ్యాచ్ని పర్ఫెక్ట్గా తయారు చేయడానికి మా టీచర్ల సహకారం అడిగిన మీటింగ్ పెట్టి, మరి క్లాస్ ఒకటి సపరేట్ ఉంటుంది, మరి ఇంకొకటి సపరేట్ ఉంటుంది. 2 క్లాసులకు మీరు చెప్పగలుగుతారు. వాళ్ళకు ఒక రకంగా చెప్పాలి, వీళ్ళకి ఒక రకంగా చెప్పాలి. ఎందుకంటే నార్మల్గా నైపుణ్యం ఉన్నటువంటి పిల్లలు భారీగా చెప్తే వాళ్ళు అందుకోలేరు అంచనాలు. ఆ భారీగా అందుకోలేక వాళ్ళు ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి యావరేజ్ పిల్లలకు యావరేజ్గా, కొంచెం యాక్టివ్గా ఉన్న పిల్లలకి యాక్టివ్గా నేర్పడానికి టీచర్స్ సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ జనరల్గా గవర్నమెంట్ స్కూళ్ళలో ఎవరు సిద్ధంగా ఉన్నారండి, ఇది ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ఉండదు. ఒక క్లాస్కి మొత్తం ఒకటే రకంగా చెప్తుంటారు క్లాసు. అసలు 550, 560కి పైగా వచ్చిన 30 మంది ఉన్నారని అంటే అది కూడా ఒక రికార్డ్, స్టేట్ రికార్డ్, డిస్ట్రిక్ట్ రికార్డ్ కాదు. ఇప్పుడు మనం ఏదైతే డిస్ట్రిక్ట్ రికార్డ్ చెప్పుకుంటాం రక్షిత, కానీ మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా 550 ఎబో సాధించారు. ఇది స్టేట్ రికార్డ్. అంటే 66 మందికి 500 మార్కులు దాటినాయంటే అది మామూలు విషయం. ఇక్కడ స్టేట్ మొత్తం ఎక్కడ లేదు. ఇంకా డిజైన్ చెప్పాలంటే రక్షితకు వచ్చిన మార్క్స్ కూడా ఇంకా సమాచారం అందలేదు, కానీ మిగతా డిస్ట్రిక్ట్ల గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఈ మార్క్ అయితే రాలేదు అని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ డివాల్స్ కాల్ చేసింది, ఇప్పుడు సమాచారం లేదు సార్. మరి 586 అయితే గవర్నమెంట్ స్కూళ్ళలో స్టేట్ మొత్తం ఇక్కడ రాలేదు, గవర్నమెంట్ స్కూల్స్లో అయితే వచ్చినాయని చెప్పి ఆఫీస్ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అంటే మాకు పూర్తి సమాచారం లేదు కాబట్టి దాన్ని అధికారికంగా మనం ప్రకటించాలి ఎక్కడ కూడా. అంటే ఫ్లెక్సీల పైన కానీ బయట పబ్లిసిటీ కానీ అఫీషియల్గా మనం చెప్పకూడదు కాబట్టి అది మనం చేయలేదు. వాళ్ళు చేసేసి వాళ్ళని మళ్ళీ మోటివేట్ చేద్దాం అని చెప్పి మరి మా టీచర్స్ గైడెన్స్ ఇచ్చినాము, మంచి ఫలితాలు తెచ్చింది. అలాంటి గైడెన్స్ కూడా మరి ఈ రకంగా ఫలితాలు సాధించినందుకు నాకు కూడా చాలా గర్వకారంగా ఉంది. ఎందుకంటే ఒక డిఓ సార్తో అప్రిషియేషన్ పొందినది. డిఓ సార్ నాకు కూడా సన్మానం చేశారు. యాక్చువల్లీ ఆ సన్మానం నాకు చేసినప్పుడు నాకు ఒక ఫీలింగ్ అనిపించింది, ఏంటంటే ఇది నాకు దక్కాల్సిన సన్మానం కాదు, నా తోటి పని చేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ దక్కాల్సినటువంటి సన్మానం ఇది. కాబట్టి ఇదంతా వాళ్ళకే క్రెడిట్ అంతా. ఎందుకంటే నేను ఒక ప్లాన్ చేస్తే సరిపోదు కదా, ఆ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, అమలు చేయాలి, సమర్థవంతంగా వర్క్ చేయాలి, ఒక సమిష్టి కృషి ఉండాలి. ప్రతి ఒక్కరు ఒక గ్రూప్ టీం వర్క్తో ఇక్కడ మనం పని చేస్తున్నాం కాబట్టి ఆ సన్మానం అనేది ప్రతి ఒక్క టీచర్కి నేను అంకితం ఇస్తున్నాను. ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్క టీచర్కి ఈ సన్మానం అనేది అంకితం. అలాగే ప్రధానోపాధ్యాయుల గారికి, ఉపాధ్యాయ బృందానికి, తల్లిదండ్రులకు, పీడీసీ సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా వీటీసీ సభ్యులు ఈ విద్యార్థులను సన్మానం చేయాలనే మంచి ఆలోచన వచ్చినందుకు, అది కూడా 6 స్కూళ్ళు ఉన్నాయి, 6 స్కూళ్ళలో ఎవరికి ఇలాంటి ఆలోచన రాలేదు. మన డెడికేషన్ మండలి వీటీసీ వాళ్ళకి ఆలోచన ఉంటుంది, చాలా సంతోషంగా. అలాగే నేను అన్ని స్కూళ్ళు తిరుగుతూ ఉంటానండి, మామూలుగా సూపర్వైజర్ చేయడం కోసం చెప్పి అన్ని స్కూళ్ళు తిరుగుతూ ఉంటాను. అన్ని స్కూల్లో వీటీసీ వాళ్ళతో కూడా కాంటాక్ట్లో ఉంటాను నేను. కానీ అన్నింటిలోకల్లా ది బెస్ట్ వీటీసీ అని చెప్పచ్చు నేను డెడికేషన్ మండలి వాళ్ళని. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా అన్ని విషయాల్లో, ఇది మన స్కూల్ డే జరిపినప్పుడు కానీ, లేకపోతే ఏ సందర్భం వచ్చినా కూడా
అందరూ కూడా చాలా సపోర్టివ్గా వచ్చి వాళ్ళ మన జూనియర్ కాలేజీ అరేంజ్ చేద్దాము అని అనుకున్నప్పుడు కూడా చాలా మంది వచ్చి సభ్యులందరూ కూడా వచ్చి ఒక డిస్కషన్ చేసి జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయడం స్థలము అవన్నీ కూడా చూపించి ఆ ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది ఈ ప్రాసెస్. దాంట్లో కూడా మన ఈడీ సభ్యులు ముందుకు వచ్చారు కాబట్టి ఇక్కడ స్టార్ట్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అలాగే మన విద్యార్థుల యొక్క ప్రోగ్రెస్ గురించి వచ్చేప్పటికి ఏంటంటే మనకి స్కూల్లో డిఓ గారు ఒక సిస్టమ్ పెడుతూ ఉంటారు. స్టడీ అవర్ స్టార్ట్ చేయాలి ఈ విధంగా చెప్పాలి. 586 అనేది మన మండల టాపే కాకుండా జిల్లా టాప్ కూడా వచ్చింది. రాగానే డిఓ గారు కూడా మెసేజ్ పెట్టినట్టు కాన్సల్టేషన్ రామకృష్ణ మీ హెచ్ఎం గారికి కూడా చెప్పండి అని చెప్పి మెసేజ్ పెట్టగానే సార్కి నేను ఫార్వర్డ్ చేశాను. అలాగే సార్ మరి డిఓ గారు కలుగుతుంది సార్ అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. సరే అని చెప్పి డిఓ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. తీసుకుని ఆ రోజు రాత్రే నేను 7:30, 8 ఆ ప్రాంతాల్లో సార్ గారి అపాయింట్మెంట్ తీసుకుని ఇంటికి వెళ్ళి కలవడం జరిగింది. సార్ కూడా మేడం చెప్పారు, రక్షిత వాళ్ళ అమ్మగారు డిఓ గారు చెప్పడం జరిగింది. సార్ ఇలా మా అమ్మాయిని చదివిద్దాం అనుకుంటున్నా అంటే నేను తీసి అరేంజ్ చేసిన ప్రయత్నం చేస్తానమ్మా, ప్రయత్నం చేస్తారు, కంపల్సరీగా తీసి ఇప్పిస్తాను ఏదైనా అంటే ఏం చదువుతామని అడిగారు డిఓ గారు. అంటే నేను మ్యాథ్స్ ఇంట్రెస్ట్ అండి, నేను ఎంపీసీ చదువుతాం అనుకుంటున్నా అని చెప్పి అమ్మాయి చెప్పడం జరిగింది. చెప్తే సరేనమ్మా నేను 3 సీట్ అరేంజ్ చేస్తాను, ఒకసారి మళ్ళీ ఒకసారి హెడ్ మాస్టర్ గారికి ఒకసారి ఫోన్ చేయమని చెప్పండి, నేను నీకు అన్ని ఏర్పాట్లు చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే 888లో కూడా మనం జాయిన్ అవుతామని అడగడం జరిగింది. మరి అక్కడ సంభాషణ నేను